ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆఫీసర్, జస్ట్ గివ్ మీ 10 minutes టైం. మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అడిగారో అవి మీ ముందుంటాయి. సారీ సార్, ఆల్రెడీ జెండే గారికి 10 minutes టైం ఇవ్వడం జరిగింది. ఇంతకు మించి మేమేం చేయలేం. సరే, ఇప్పుడు మీరు వీళ్ళని తీసుకెళ్ళడం, కేసు ఫైల్ చేయడం, ఆ కేసు కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. తీరా నేను కోర్టులో డాక్యుమెంట్ సబ్మిట్ చేశాననుకోండి, ఏం జరుగుతుందో మీకు కూడా బాగా తెలుసు. పర్ఫెక్ట్గా రైట్ చేయలేదని కోర్టు మిమ్మల్ని చివాట్లు పెడుతుంది. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నా కూడా నా కంపెనీ పరువు పోయే విధంగా ప్రవర్తించారని నేను కూడా మీ మీద డ్యామేజ్ సూ వేయొచ్చు. ఇదంతా బదులు మీరు నాకు ఒక జస్ట్ 10 minutes టైం ఇస్తే సరిపోతుందనుకుంటాను. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే సార్, వీ విల్ వెయిట్ ఫర్ 10 minutes. థ్యాంక్ యూ. జెండే, ఆర్య, ఆఫీసర్స్కి కాఫీ అరేంజ్ చేయండి. వీళ్ళు కాఫీ ఫినిష్ చేసేలోపు నేను ప్రాబ్లమ్ని ఫినిష్ చేస్తాను. బుర్ర పాదరసం తాతయ్య. ఆఫీస్లో మనం క్రియేట్ చేసిన ప్రాబ్లంని ఆ శంకర్ ఎలా సాల్వ్ చేయాలో తెలియక తల బాదుకుంటూ ఉంటాడు. అరే రాకేష్, ఏయ్, అరేయా, అరే అన్నందుకంత ఫీల్ అయిపోతున్నావు అక్కడ శంకరు. నువ్వు వాగు, తెలుసు. ముప్పు తిప్పలు పడుతూ 3 చెరువుల నీళ్లు తాగుతూ ఉంటాడు. నీ బొందరా, నీ బొంద. రేయ్, ఏ కాదు, ఆ శంకరే అయితే నువ్వు అన్నట్టు 3 చెరువుల నీళ్లు తాగేవాడేమో. కానీ ఆ శంకర్లో వేరే క్యారెక్టర్ ఉంది, మర్చిపోయావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా? వదిలే, అసలు విషయం తెలిస్తే నీకు పడుతుందిరా పిచ్చి. నువ్వు ఈ ముసలోడేదో పెద్ద మేధావి, అద్భుతమైన ఐడియాలు ఇచ్చేస్తున్నాడని ఫీల్ అయిపోతున్నట్టున్నావు. మీరు క్రియేట్ చేసిన ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి అక్కడ ఆల్రెడీ ఆర్యవర్ధన్ ఎంటర్ అయిపోయాడు. ఆర్యవర్ధన? ఎస్, సూటు బూటు వేసుకున్న సింహంలాగా ఆఫీసులోకి ఎంటర్ అయితే అక్కడ అందరూ షాక్ అయి షేక్ అయిపోయారంట. ఇక ఆ ప్రాబ్లం ని ఉఫ్ అని ఏకలా ఊది పడేశాడంట. ఆల్రెడీ 10 minutes టైం అడిగి దర్జాగా కూర్చున్నాడంట. 10 నిమిషాల్లో ఏం చేయగలడు? నేను హార్డ్ డిస్క్తో సహా అన్నీ మాయం చేశాను. ఇంపాసిబుల్. ఆర్యవర్ధన్కి ఏది ఇంపాసిబుల్ కాదు రాకేష్. అతన్ని తక్కువ అంచనా వేయకో. నువ్వు ఇంట్లో ఉన్న హార్డ్ డిస్క్ని డ్యామేజ్ చేసావు. ఆఫీసులో ఉన్న డాక్యుమెంట్స్ని ఒక వ్యక్తికి డబ్బు ఆశ చూపించి ఆ వ్యక్తి ద్వారా మాయం చేశావు. అంటే అతని ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ అయినా లీక్ అయ్యే ప్రమాదం ఉంది కదా. నో వే. అతన్ని ఫైండ్ అవుట్ చేయడం ఎవరి తరం కాదు. ఆఫీస్లో 2500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో ఎవరని కనిపెడతాడు? జెండే, చెప్పారియా? జెండే, టోటల్ స్టాఫ్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి. ఓకే ఆర్య. పర్టికులర్గా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ టీంలో వర్క్ చేసిన ఎంప్లాయీస్ అందరి అకౌంట్స్ చెక్ చేసి రీసెంట్గా ఎవరి అకౌంట్లో అయినా బల్క్ అమౌంట్ క్రెడిట్ అయిందేమో చూడండి. ఎవరి అకౌంట్లో బల్క్ అమౌంట్ క్రెడిట్ అయిందో ఆ పర్సనే ఆఫీస్ ఫైల్స్ మాయం చేసుంటాడు. గో అండ్ చెక్ ఇమీడియట్లీ, క్విక్. ఓకే ఆర్య.
మై గాడ్. ఏమైంది జెండే? శంకర్ నారాయణ గారి అకౌంట్లో 1 crore క్రెడిట్ అయింది ఆర్య. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా ఈ కంపెనీలో పనిచేశారు. మీరు చాలా నిజాయితీ గల వ్యక్తి. అలాంటిది ఈరోజు ఈ తప్పు చేశారు అంటే కేవలం డబ్బు కోసమే కకృతి పడ్డారని నేను అనుకోను. దీని వెనకేదో రీజన్ ఉండి ఉండాలి. ఏంటది? సార్, నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి సార్. లేవండి. ఏం జరిగింది? నా అల్లుడు ఫ్రాడ్ చేసి జనాల్ని ముంచేసి పారిపోయాడు సార్. వాళ్ళంతా నా కూతుర్ని అవమానించి నానా రకాలుగా బాధ పెడుతుంటే చూడలేక ఆ అప్పులు క్లియర్ చేయడానికే ఈ తప్పు చేశారు సార్. ఆ కారణంతో మిమ్మల్ని సాయం అడగడానికి మొహం చెల్లలేదు సార్. వేరే దారిలోకి ఈ తప్పు చేశారు. నన్ను క్షమించండి సార్, క్షమించండి సార్. ఇట్స్ ఓకే శంకర్ గారు, తప్పు తెలుసుకున్నారు, అదే మంచిది. కానీ మీరు చేసిన తప్పు మీరే సరిదిద్దాలి. వెంటనే ఇన్ఫర్మేషన్ మొత్తం ప్యాకప్ చేయండి. సరే సార్. జెండే, ఆర్య, బ్యాకప్ ఫైల్స్ అన్నిటిని డాక్యుమెంట్గా ప్రిపేర్ చేసి ఐటీ ఆఫీసర్స్కి సబ్మిట్ చేయండి. ఓకే ఆర్య. శంకర్ నారాయణ గారు రండి. ఫైల్స్ బ్యాకప్ చేస్తావా? వాటన్నిటినీ నేను హ్యాక్ చేయించి డిలీట్ చేస్తాను కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.